ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబుతో పాటు లక్ష్మీదుర్గ కూడా పాల్గొన్నారని అడిషనల్ ఛార్జ్షీట్లో సిట్ పేర్కొంది. కేసులో ఆమెను ఏటూగా చేర్చి ఆధారాలు న్యాయస్థానం ముందు ఉంచారు పోలీసులు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. అడ్డతీగల కాకినాడలో లక్ష్మీదుర్గ లేరని పరారీలో ఉన్నట్టు గుర్తించారు. హత్య జరిగినప్పుడు తాను బంధువులను పరామర్శించడానికి హాస్పిటల్కు వెళ్లారని గతంలో ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు లక్ష్మీదుర్గ. అయితే ఆమె తప్పుడు సమాచారం ఇచ్చిందని సుబ్రహ్మణ్యం హత్య జరిగిన 2022 మే 19న రాత్రి అనంతబాబుతో పాటు ఆమె కూడా కారులో ఉన్నారని సీసీ కెమెరా విజువల్స్ కలెక్ట్ చేసింది సిట్. ఇప్పటికే ఈ కేసులో లక్ష్మీదుర్గను విచారణకు పిలిచారు సిట్ అధికారులు. ఆమె ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు పునర్విచారణకు సంబంధించి సిట్టు విచారణ వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ కేసులో అనంతబాబు భార్య లక్ష్మీదుర్గను ఏటూగా సిట్టు దానికి సంబంధించి అడిషనల్ ఛార్జ్షీట్లో పేర్కొంది. దానికి సంబంధించి రాజమండ్రి SC/ST అట్రాసిటీ కేసులో దానికి ఏదైతే అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ కూడా ఈ హత్య కేసులో ఉన్నారని దానికి సంబంధించి పోలీసులు అడిషనల్ ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. దానికి అనుగుణంగానే ఇప్పటికే ఎమ్మెల్సీ అనంతబాబుకు సంబంధించి బెయిల్ పిటిషన్ రద్దుకు సంబంధించి సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. దానికి మరొక వైపు ఎమ్మెల్సీ కూడా ఈ కేసుకు సంబంధించి పునర్విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టుకు ముందుకు తీసుకుని వెళ్లారు. దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పటికిప్పుడు ఈ పునర్విచారణ కొనసాగుతుంది. అదేవిధంగా ఆగస్టు 30 లోపు సాక్షుల విచారణ పూర్తి చేయాలి. నవంబర్ 30 లోపు కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ పూర్తి చేయాలని సిట్టుకు ఆదేశాలు ఇచ్చింది. దానికి అనుగుణంగానే సిట్ అధికారులు ఏదైతే ప్రస్తుతానికి అడిషనల్ ఎస్పీగా ఉన్న ఏఎస్పీగా ఉన్న మనీష్ దేవరాజ్ పాటిల్ ఆధ్వర్యంలో సిట్ బృందం పనిచేస్తుంది. అంటే గత ఏడాది ప్రభుత్వం మారిన తర్వాత అనంతబాబు కుటుంబం సంబంధించి అనంతబాబు ఈ కేసులో అనంతబాబుతో పాటు మరికొంతమంది ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారని ఎవరైతే సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారో ప్రభుత్వం దానికి అనుగుణంగా సిట్ ఏర్పాటు చేయడం, సిట్కు సంబంధించిన అధికారులు గతంలోనే ఎమ్మెల్సీ అనంతబాబు గన్మ్యాన్ అదేవిధంగా అనుచరులను పూర్తి స్థాయిలో విచారణ చేశారు. మరొక వైపు ఏదైతే అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు సంబంధించి విచారణకు హాజరు కావాలని చెప్పినప్పటికీ కూడా ఆమె విచారణకు హాజరు కాలేదు. దానికి అనుగుణంగా హైకోర్టులోనే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉంది. అంటే అనంతబాబు అదేవిధంగా అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ కూడా ఈ హత్య కేసులో పాల్గొన్నారు. గతంలో ఏదైతే ఆమె వాంగ్మూలం ఇచ్చింది, సిట్ అధికారులకు కావచ్చు అదేవిధంగా పోలీసు అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. అసలు ఆ హత్య జరిగినప్పుడు తాను బంధువులను పరామర్శించడానికి హాస్పిటల్కి వెళ్ళాను, ఆ హత్య సమయంలో తాను ఇంట్లో లేనని వాంగ్మూలం ఇచ్చింది. అయితే దానికి అనుగుణంగానే పోలీసులు సిట్ అధికారులు అదేవిధంగా ఇటు లక్ష్మీదుర్గ కూడా హత్య జరిగినప్పుడు అదే కారులో ఉన్నారని దాదాపు 11 సీసీ కెమెరా విజువల్స్ను పోలీసులు న్యాయస్థానం ముందు ఉంచారు. మరొకవైపు ఫోరెన్సిక్ టీము అదేవిధంగా ఇటు సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి హత్య సమయంలో విచారణకు సంబంధించి ఎస్పీగా ఉన్న రవీంద్రనాథ్ బాబు అదేవిధంగా డిఎస్పీగా ఉన్న మురళీకృష్ణకు సంబంధించి ఇది కేవలం ఆ సమయంలో జరిగిన ఘర్షణ సమయంలో ఒకసారిగా సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు తోసివేయడంతో ఆయన గ్రిల్ తగిలి చనిపోయాడని గతంలో ఉన్న ఎస్పీ చెప్పాడు. దానికి అనుగుణంగానే ఎస్పీ అదే మరొకవైపు డిఎస్పీకి సంబంధించి మురళీకృష్ణారెడ్డికి సంబంధించి వాళ్ళని విచారణకు పిలవడం లేదంటే షోకాజ్ నోటీసులు జారీ చేయడం సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సిట్ అధికారులు దానికి సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు. మరొకవైపు ఎమ్మెల్సీ అనంతబాబు భార్యకు సంబంధించి ఆమెను ప్రస్తుతం కేసులో ఏటూగా అడిషనల్ ఛార్జ్షీట్లో పేర్కొన్నారు కాబట్టి ఆమెను కూడా అదుపులోకి తీసుకునే అంశాన్ని ఇటు సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి ఏదైతే 2022 మేలో జరిగిందో ఈ హత్య కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఫోరెన్సిక్ ఆధారాలు అదేవిధంగా దానికి సంబంధించి ఆయన ఒంటిపై గాయాలు పూర్తి స్థాయిలో డేటా సేకరిస్తూనే మరొకవైపు అనంతబాబుతో పాటు అనంతబాబుకు సంబంధించి భార్య కూడా ప్రస్తుతం కేసులో ఇన్వాల్వ్ అయ్యారని సిట్ అధికారులు తమకు సంబంధించి అడిషనల్ ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. కాబట్టి దానికి అనుగుణంగానే పూర్తి స్థాయిలో లక్ష్మీదుర్గ అదేవిధంగా ఇంకా ఎవరైనా ఉన్నారనే కోణంలో అవసరమైతే మరికొంతమందిని విచారణ చేస్తామని సిట్ అధికారులు చెప్తున్న పరిస్థితి.